స్పెర్మటోజెనసిస్. స్పెర్మా అంటే సీడ్ లేదా జర్మ్ అని అర్థం. జెనసిస్ అంటే క్రియేషన్ అని అర్థం. సీడ్ క్రియేషన్నే గ్రీక్ లాంగ్వేజ్లో స్పెర్మటోజెనసిస్ అంటాం. స్పెర్మటోజెనసిస్ డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ద ప్రొడక్షన్ ఆఫ్ sperm cells in male's testes is known as spermatogenesis. స్పెర్మటోజెనసిస్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్లో యోక్ సాక్ ఎండోడర్మ్లో నుంచి కొన్ని సెల్స్ సపరేట్ అయిపోయి ఎంబ్రియోలోకి ఎంట్రీ అవుతాయి. యోక్ సాక్ అంటే ఏంటో చూద్దాం. ఎంబ్రియో చుట్టూ 4 ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ ఉంటాయి. ఆమ్నియాటిక్, కొరియానిక్, అలెంటాయిస్, యోక్ సాక్ అనేవి ఆ 4 ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్. ఈ 4 ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ ఎంబ్రియోకి ప్రొటెక్షన్, న్యూట్రిషన్, ఎక్స్క్రియేషన్ లాంటి ఫంక్షన్స్కి ఉపయోగపడతాయి. యోక్ సాక్ యొక్క ఇన్నర్ మెంబ్రెయిన్, లోపలి వైపున ఉన్న మెంబ్రెయిన్ని ఎండోడర్మ్ అని అంటాం. సో యోక్ సాక్ ఎండోడర్మ్లో నుంచి కొన్ని సెల్స్ సపరేట్ అయిపోయి ఎంబ్రియోలోకి ఎంట్రీ అవుతాయి. ఇది స్పెర్మటోజెనసిస్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్. యోక్ సాక్ ఎండోడర్మ్లో నుంచి సపరేట్ అయిపోయిన ఆ సెల్స్ని ప్రైమోర్డియల్ జర్మ్ సెల్స్ అని అంటాం. ప్రైమోర్డియల్ జర్మ్ సెల్స్ అని అంటాం. ఈ సెల్స్ని ప్రైమోర్డియల్ జర్మ్ సెల్స్ అని ఎందుకంటామంటే ఈ సెల్స్లో నుంచే ఫ్యూచర్లో గ్యామెట్ సెల్స్ అంటే స్పర్మ్ సెల్ లేదా ఓవం డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఏ సెల్స్లో నుంచి ఫ్యూచర్లో స్పర్మ్ సెల్స్ లేదా ఓవం సెల్స్ డెవలప్ అవుతాయో ఆ సెల్స్ని ప్రైమోర్డియల్ జర్మ్ సెల్స్ అని అంటాం. యోక్ సాక్ ఎండోడర్మ్లో నుంచి సపరేట్ అయిపోయిన ప్రైమోర్డియల్ జర్మ్ సెల్స్ ఎంబ్రియోలో డెవలప్ అవుతూ ఉన్న స్టేజ్లో ఉన్న ఎంబ్రియోనిక్ టెస్టిస్లోకి ఎంట్రీ అవుతాయి. ఎంబ్రియోనిక్ టెస్టిస్ అంటే డెవలప్ అవుతున్న స్టేజ్లో ఉన్న టెస్టిస్. ఇవి ఫ్యూచర్లో టెస్టిస్గా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్, డిఫరెన్సియేషన్. డిఫరెన్సియేషన్ అంటే ఏంటో చూద్దాం. ఒక ఫామ్ లాగా ఉన్న సెల్స్ ఇంకొక ఫామ్ లాగా డిఫరెన్షియేట్, మార్పు చెందటం నే డిఫరెన్సియేషన్ అని అంటాం. ఒకలాగా ఉన్న సెల్స్ మరొకలాగా మారటాన్ని డిఫరెన్సియేషన్ అంటాం. స్పెర్మటోజెనసిస్ ప్రాసెస్లో ఈ డిఫరెన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైమోర్డియల్ జర్మ్ సెల్స్ డిఫరెన్షియేట్ అయి స్పెర్మటోగోనియాగా మారతాయి. ప్రైమోర్డియల్ జర్మ్ సెల్స్లో నుంచి స్పర్మ్ సెల్ డెవలప్ అవ్వాలా లేదా ఓవం డెవలప్ అవ్వాలా అనేది ఈ డిఫరెన్సియేషనే డిసైడ్ చేస్తాయి. మనం ఇక్కడ స్పెర్మటోజెనసిస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రైమోర్డియల్ జర్మ్ సెల్స్ డిఫరెన్షియేట్ అయి స్పెర్మటోగోనియాగా కన్వర్ట్ అయ్యాయి లేదా మార్పు చెందాయి అని డిస్కస్ చేసుకుంటాం. ఈ స్పెర్మటోగోనియా సెల్స్ టెస్టిస్లో ఉన్న సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో ఉన్న వాల్స్, ఆ ట్యూబ్యూల్స్ యొక్క వాల్స్లో బేస్మెంట్ మెంబ్రెయిన్కి అటాచ్ అయి ఉంటాయి. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ప్రైమోర్డియల్ జర్మ్ సెల్స్ డిఫరెన్షియేట్ అయి స్పెర్మటోగోనియాగా కన్వర్ట్ అయ్యి అవుతాయి. ఈ స్పెర్మటోగోనియా టెస్టిస్లో ఉన్న సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ యొక్క వాల్ యొక్క బేస్మెంట్ మెంబ్రెయిన్ మీద అటాచ్ అయి ఉంటాయి. స్పెర్మటోగోనియా సెల్స్ ప్యూబర్టీ స్టేజ్ అని అంటే 12-13 ఇయర్స్ ఆ ఏజ్ని ప్యూబర్టీ స్టేజ్ అంటాం. ఈ స్టేజ్లో సెక్స్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి రిలీజ్ అవుతాయి. అంటే సెక్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి రిలీజ్ అయ్యే అంత వరకు స్పెర్మటోగోనియా డార్మెంట్ అంటే ఎలాంటి చేంజెస్ లేకుండా అలా ఉండిపోతాయి. దీన్ని డార్మెంట్ స్టేజ్ అని అంటూ ఉంటాం. సో స్పెర్మటోగోనియా సెల్స్ ఎప్పుడైతే ఈ సెక్స్ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్కి గురవుతాయో ప్యూబర్టీ స్టేజ్లో
అప్పుడు అవి స్టిమ్యులేట్ అయ్యి మైటాసిస్ జరుపుకొని వాటి యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి. స్పెర్మటోగోనియా సెల్స్ మైటాసిస్ జరుపుకున్నాక ఫామ్ అయిన సెల్స్ని ప్రైమరీ స్పెర్మటోసైట్స్ అని అంటాం. ఈ ప్రైమరీ స్పెర్మటోసైట్స్ టెస్టిస్లో ఉన్న సెమినిఫెరస్ ట్యూబ్యూల్ యొక్క వాల్ యొక్క బేస్మెంట్ మెంబ్రెయిన్కి అటాచ్ అయి ఉంటాయి. టోటల్ స్పెర్మటోజెనసిస్ ప్రాసెస్లో ప్రైమరీ స్పెర్మటోసైట్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. బేస్మెంట్ మెంబ్రెయిన్కి అటాచ్ అయి ఉన్న ప్రైమరీ స్పెర్మటోసైట్స్లో కొన్ని సెల్స్ సపరేట్ అయి మియాసిస్ జరుపుకొని స్పర్మ్ సెల్స్గా కన్వర్ట్ అవుతాయి. కానీ ఇంకొన్ని సెల్స్ ఎప్పుడూ కూడాను బేస్మెంట్ మెంబ్రెయిన్కి అటాచ్ అయ్యే ఉంటాయి. ఇలా బేస్మెంట్ మెంబ్రెయిన్కి అటాచ్ అయ్యి ఉన్న ప్రైమరీ స్పెర్మటోసైట్స్ కంటిన్యూస్గా మైటాసిస్ జరుపుకొని వాటి యొక్క నెంబర్ని కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాయి. అలాగే కంటిన్యూస్గా ప్రైమరీ స్పెర్మటోసైట్స్లో నుంచి కొన్ని సెల్స్ సపరేట్ అయ్యి అవి స్పర్మ్ సెల్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ వల్లనే మెయిల్స్లో స్పెర్మటోజెనసిస్ అనే ప్రాసెస్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. అంటే మెయిల్ లైఫ్ లాంగ్ స్పర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రైమరీ స్పెర్మటోసైట్స్ బేస్మెంట్ మెంబ్రెయిన్కి అటాచ్ అయి ఉంటాయి. కొన్ని సెల్స్ సపరేట్ అయిపోయి స్పర్మ్ సెల్స్గా మారతాయి. ఇంకొన్ని సెల్స్ ఎప్పుడూ కూడాను బేస్మెంట్ మెంబ్రెయిన్కి అటాచ్ అయి ఉంటాయి. ఇలా అటాచ్ అయి ఉన్న ప్రైమరీ స్పెర్మటోసైట్స్ ఫ్యూచర్లో స్పర్మ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయడానికి రిజర్వాయర్లా పనిచేస్తాయి. దానివల్లనే మెయిల్స్ వాళ్ళ యొక్క లైఫ్ లాంగ్ స్పర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు. ప్రైమరీ స్పెర్మటోసైట్స్ మియాసిస్ 1 జరుపుకున్నాక ఫామ్ అయ్యే సెల్స్ని సెకండరీ స్పెర్మటోసైట్స్ అంటాం. సెకండరీ స్పెర్మటోసైట్స్ మియాసిస్ 2 జరుపుకున్నాక ఫామ్ అయ్యే సెల్స్ని స్పెర్మటైట్స్ అంటాం. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఉంది. జనరల్గా మియాసిస్ 2 తర్వాత 4 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. కానీ ఇక్కడ అలా సపరేషన్ అనేది ఉండదు. ఎందుకంటే సెల్ డివిజన్ అంటే కెరియోకైనసిస్, సైటోకైనసిస్. కెరియోకైనసిస్ అంటే న్యూక్లియర్ డివిజన్, సైటోకైనసిస్ అంటే సైటోప్లాస్మిక్ డివిజన్. ముందు కెరియోకైనసిస్ జరిగి తర్వాత సైటోకైనసిస్ జరిగి ఫైనల్గా సెల్స్ అనేవి సపరేట్ అవటం మామూలుగా సెల్ డివిజన్లో మనం చూస్తూ ఉంటాం. కానీ స్పెర్మటోజెనసిస్లో మియాసిస్ 2 జరిగిన తర్వాత కూడాను సైటోకైనసిస్ జరగదు. కెరియోకైనసిస్ మాత్రమే జరుగుతుంది. అంటే స్పెర్మటోసైట్స్లో ఉన్న న్యూక్లియస్ మాత్రమే డివైడ్ అవుతుంది కానీ సైటోప్లాజం డివైడ్ అవ్వదు. కాబట్టి స్పెర్మటిడ్స్ అనేవి 4 న్యూక్లియస్లు ఉన్న ఒక పెద్ద సెల్స్ లాగా ఉంటాయి. ఒకటే సింగిల్ సెల్ కానీ 4 న్యూక్లియస్లు ఉంటాయి. ఇక్కడ జరిగే డివిజన్ మియాసిస్ కాబట్టి డెఫినెట్గా ఆ న్యూక్లియస్లు హ్యాప్లాయిడ్ కండిషన్ అంటే హాఫ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. అంటే ఇక్కడ మెయిల్స్ హ్యూమన్ బీయింగ్స్ అయితే 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. జనరల్గా మియాసిస్ తర్వాత మనకి డాటర్ సెల్స్ అనేవి సపరేట్గా ఫామ్ అవ్వాలి. కానీ స్పెర్మటోజెనసిస్లో మాత్రము మియాసిస్ తర్వాత డాటర్ సెల్స్ అనేవి మనకి సపరేట్గా ఫామ్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ కెరియోకైనసిస్ మాత్రమే జరుగుతుంది, సైటోకైనసిస్ జరగదు కాబట్టి. సో ఫామ్ అయ్యేది ఒకటే సెల్లు కానీ అందులో మాత్రం 4 హ్యాప్లాయిడ్ న్యూక్లియస్లు ఉంటాయి. స్పెర్మటైట్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన స్పెర్మియోజెనసిస్ అనే ప్రాసెస్ని జరుపుకుంటాయి. ఈ స్పెర్మియోజెనసిస్ అనే ప్రాసెస్లో స్పెర్మటైట్స్ ముందు సైటోకైనసిస్ జరుపుకొని 4 సపరేట్ సెల్స్గా డెవలప్ అవుతాయి. ఈ 4 సెల్స్ కూడాను యాక్రోజోమ్స్ని, హెడ్ని, నెక్ని, టెయిల్ని డెవలప్ చేసుకొని స్పర్మ్ సెల్ లేదా స్పెర్మటోజోవాగా డెవలప్ అవుతాయి.
స్పెర్మటైడ్స్ స్పర్మ్ సెల్ లేదా స్పెర్మటోజోవన్ గా డెవలప్ అవటాన్ని స్పెర్మియోజెనసిస్ అని అంటాం. స్పెర్మటోజెనసిస్ ప్రాసెస్ లో ఒక ప్రైమరీ సైట్ నుంచి 4 స్పర్మ్ సెల్స్ లేదా స్పెర్మటోజోవన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రాసెస్ ని కంట్రోల్ చేసే చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం కుదరదు. కొన్ని హార్మోన్ల గురించి సూపర్ఫిషియల్గా తెలుసుకుందాం. బ్రెయిన్లో ఉండే ఒక పార్ట్ పేరు హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ GnRHని ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తుంది. ఈ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క యాంటీరియర్ పార్ట్ మీద, దీన్నే యాంటీరియర్ పిట్యూటరీ అని కూడా అంటాం. ఈ పిట్యూటరీ గ్లాండ్ హైపోథాలమస్కి కిందే ఉంటుంది. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ మీద గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తుంది. యాంటీరియర్ పిట్యూటరీ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ మూలంగా స్టిమ్యులేట్ అయి ఇంకొక 2 రకాల హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తాయి. ఆ 2 రకాల హార్మోన్స్ని లుటినైజింగ్ హార్మోన్ LH, ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అని అంటాం. ఈ 2 హార్మోన్లు కలిసి పనిచేస్తాయి, అలాగే విడివిడిగా కూడాను వేరువేరుగా పనులు చేస్తూ ఉంటాయి. ఫస్ట్ కలిసి చేసే పని ఏంటో చూద్దాం. లూటినైజింగ్ హార్మోన్ LH లేదా ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH రెండూ కలిసి సెరటోలిక్ సెల్స్ లేదా సస్టెంటిక్యులార్ సెల్స్ అంటాం. సెరటోలిక్ సెల్స్ లేదా సస్టెంటిక్యులార్ సెల్స్ మీద వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తాయి. ఇవి సెమినిఫెరస్ ట్యూబ్యూల్ వాల్లోనే ఉండే సెల్స్. నేను మీకు ఆల్రెడీ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ యొక్క సెక్షన్ కటింగ్ని నేను ఒక డయాగ్రామ్ రూపంలో ఆల్రెడీ ప్రజెంట్ చేశాను. ఆ డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేస్తే అందులో మీకు ఈ సెరటోలిక్ సెల్స్, లీడింగ్ సెల్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. సో LH అండ్ FH రెండు కూడాను కలిసి సస్టెంటిక్యులార్ సెల్స్ లేదా సెరటోలిక్ సెల్స్ మీద వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తాయి. ఈ సెరటోలిక్ సెల్స్ ఈ హార్మోన్స్ మూలంగా ఒక రకమైన ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రోటీన్ని ఆండ్రోజన్ బైండింగ్ ప్రోటీన్ లేదా ABP అని అంటాం. లుటినైజింగ్ హార్మోన్ LH లీడింగ్ సెల్స్ మీద, ఇది కూడాను సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లోనే ఉంటాయి. ఆ డయాగ్రామ్ను ఒకసారి చూడండి. లీడింగ్ సెల్స్ మీద ఈ LH హార్మోన్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపించడం మూలంగా లీడింగ్ సెల్స్ టెస్టోస్టిరాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిన మెయిల్ హార్మోన్. దీని మూలంగానే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి. అలాగే స్పెర్మటోజెన్సిస్ని కూడాను ఇదే స్టార్ట్ చేస్తుందని అనుకుంటారు. చాలా పనులు చేస్తుంది అనమాట ఈ టెస్టోస్టిరాన్ అనేది. మనం డీటెయిల్స్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎనీహౌ టెస్టోస్టిరాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే లీడింగ్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. లీడింగ్ సెల్స్ ఎప్పుడైతే లుటినైజింగ్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ కి గురవుతాయో అప్పుడే ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే 5-ఆల్ఫా రెడక్టేజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో 5-ఆల్ఫా రెడక్టేజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో టెస్టోస్టిరాను, ఇందాక మనం చెప్పుకున్నాం కదా సెరటోలిక్ సెల్స్ ఒక ప్రోటీన్ రిలీజ్ చేస్తాయని, ఆండ్రోజన్ బైండింగ్ ప్రోటీన్ అన్నాం కదా. సో ఆ ఆండ్రోజన్ బైండింగ్ ప్రోటీన్తో ఈ 5-ఆల్ఫా రెడక్టేజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో టెస్టోస్టిరాన్ రియాక్ట్ అయ్యి డీహైడ్రోటెస్టోస్టిరాన్ DHTగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. సో టెస్టోస్టిరాన్ అన్న డీహైడ్రోటెస్టోస్టిరాన్ అన్న రెండు ఒకటే ఇంచుమించుగా. కాకపోతే ఈ డీహైడ్రోటెస్టోస్టిరాన్ అనేది ఒక విధంగా కాన్సన్ట్రిక్ ఫార్మ్ ఆఫ్ టెస్టోస్టిరాన్ అని కూడా అనుకోవచ్చు. అంటే దాని యొక్క రియాక్షన్స్ అనేవి కొంచెం టెస్టోస్టిరాన్ కన్నా కొద్దిగా ఎక్కువగా హై ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉంటాయి అన్నమాట. అలాగే ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH ఫాలిక్యూల్స్ మీద దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టెస్టిస్లో ఫాలిక్యూల్స్ లేవు.
టెస్టిస్లో ఉండేవి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. సో ఇక్కడ ఫాలిక్యూల్స్ అని అంటే మనం సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని అనుకోవాలన్నమాట. సో ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అనేది సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ మీద దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపించి అవి ఈ స్పెర్మటోజెనసిస్ అనే ప్రాసెస్ని కంటిన్యూ అవడానికి లేదా స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, స్పెర్మటోజెనసిస్ అనే ప్రాసెస్లో చాలా హార్మోన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. వాటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవట్లేదు. ముఖ్యంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకునేవన్నీ కూడాను పాజిటివ్ ఎఫెక్ట్ ఉండే హార్మోన్స్ గురించే మాట్లాడుకున్నాం. నెగటివ్ అంటే ఇన్హిబిట్ చేసే హార్మోన్ల గురించి, ఫ్యాక్టర్స్ గురించి, వాటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవట్లేదు. స్పెర్మటోజెనసిస్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు లాస్ట్గా స్పెర్మటోజెనసిస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కొన్ని హార్మోన్స్ గురించి కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది.